శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ పక్షంలో జరగబోయే మార్పులు ఇంచుమించుగా మనకి ఈ 15 రోజులు కూడా తులారాశి యందు కుజ మరియు బుధ గ్రహాల సంచారం, దీని యొక్క ప్రభావం ముఖ్యంగా మేషరాశి వారి మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సహజంగా రాస్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థాన సంచారంలో తన శత్రుగ్రహం అయినటువంటి బుధగ్రహంతో కలిసి ఉండడం అన్నది స్వభావ సిద్ధంగా సప్తమ భావ ఫలితాలని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది, అంటే పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా వ్యాపారంలో ఉన్నవాళ్ళు భాగస్తుల మధ్య విభేదాలు రావడం, అలాగే మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో మీ యొక్క సబార్డినేట్స్ కానీ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశపూర్వకంగా కొన్ని అకౌంట్స్ తారుమారు చేయడం కానీ, అలాగే కొంత విలువైనటువంటి సమాచారాన్ని దాచివేయడం కానీ, ఇతరులకు చేరవేయడం కానీ, మొత్తం మీద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళు మీ కింద పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్లతో కానీ, అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆస్తిపరమైన తగాదాల్లో, మామూలుగా స్థిరాస్తి పెద్దల ద్వారా వచ్చే ఆస్తి పంచుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. 99% భార్యాభర్తల మధ్య కూడా ఇటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది కోర్టు వరకు ఈ సమస్య తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ సందర్భంలో ఇంచుమించుగా మనకి ఈ మొదటి 15 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నదమ్ములతో కానీ, అలాగే భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు తాత్కాలికంగా మీరు పెండింగ్ పెట్టుకోవాలి తప్ప, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, అలాగే సెటిల్మెంట్ కోసం వచ్చినా కంపల్సరిగా ఇది తీవ్రమైనటువంటి విభేదాలకి, తగాదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలాగే మరి ముఖ్యంగా గురువు కూడా ప్రస్తుతం ఈ సప్తమ భావం మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా అది కొంతవరకు ఈ గురువు యొక్క దృష్టి ప్రభావం వల్ల ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎవరో ఒకరు ఈ సమస్య నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కొంతవరకు మంచిదిగా. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ఏదైనా మొదలెట్టాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ కలయిక వల్ల ముఖ్యంగా విభేదాలు అన్నవి రాకుండా చూసుకోవాలి. అయితే చాలా వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహం, ఇది చాలా వరకు ఎంత గొప్ప విషయాన్నైనా అది సులభంగా పరిష్కరించుకుంటారు. అటు కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషుల మధ్య ఉన్నటువంటి రాజీ మార్గంలోకి వెళ్ళినా కంపల్సరీగా విజయం అన్నది మీకే వస్తుంది. అంటే సాధారణంగా మేషరాశి వారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత నిజాయితీగా వెళ్ళినప్పటికీ కూడా అది ఎదట వారికి అసంతృప్తికరంగా ఉండే విషయంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా గురువు యొక్క సంచారం, రవి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉండడం వలన ఎటువంటి సమస్య అయినా కూడా చాలా వరకు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కేతువుతో కలిసి పంచమ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఏమవుతుందంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ధనం కొంతవరకు రొటేషన్ తగ్గిపోవడం, రావాల్సిన ధనం చేతికి రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య, అలాగే పరస్పరం
స్నేహితుల మధ్య కూడా ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు, ఎడబాట్లు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి సమస్యల నుంచి ఈ నెల 9వ తారీఖు తర్వాత మరి సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి రవితో కలియడం ఒక విధంగా ఈ సమయంలో మీరంటే ఇంచుమించుగా మీకు అక్టోబరు 9వ తారీఖు తర్వాత మరి దగ్గర బంధువులతో కానీ, ముఖ్యంగా అత్తవారి బంధువులతో కానీ, లేదా స్త్రీలతో కానీ, అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, బాగా హోదా కలిగినటువంటి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏ విషయంలో అయినా సక్సెస్ వచ్చినప్పుడు కూడా స్త్రీల విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే కొన్ని అనుకోని సమస్యలు భార్యతో కానీ, అత్తవారి నుంచి కానీ, స్త్రీల నుంచి కానీ ఎదురయ్యే సూచనలు కామన్గా ఉంటాయి కాబట్టి, బట్ ఏదైనా అటు ఆర్థిక సంబంధించిన విషయాలు, అలాగే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాతకుడు చాలా వరకు ప్లాన్డ్గా అప్రమత్తంగా ఉండవలసింది. అంటే స్త్రీలంటే దగ్గర బంధువులు, అధికారులు అలా తప్ప వేరే అర్థం చేసుకోకూడదు. ఏదైనా ఈ జాతకుడికి మరి వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మనీ చాలా వరకు వేస్ట్ అవుతుంటుంది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఎవరికన్నా ధనం ఇచ్చే ముందు, ఖర్చు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా ఒక శుభ సమాచారం అందబోతుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా, తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తులు లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న, అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా, లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం, రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ, అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా
ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.